మీరెప్పుడైనా 88 అనే నెంబర్ ఉండే బటర్‌ఫ్లైని చూసారా? అలానే ఒక మ్యామల్ యొక్క నాలుక 2 అడుగుల పొడవు వరకు ఉంటుంది. మరి ఆ మ్యామల్ ఏంటో మీకు తెలుసా? ఇంకా మన అరచేతి కన్నా పెద్దదిగా ఉండే పురుగులు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని వింతైన యానిమల్స్ ని ఈ వీడియోలో మీరు చూస్తారు. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 88 బటర్‌ఫ్లై. దీని రెక్కల మీద 88 అనే నెంబర్ ఉండటం నిజంగా చూసిన ప్రతి ఒక్కరిని ఈ బటర్‌ఫ్లై చాలా ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఇంకా అది రెక్కలు విప్పినప్పుడు బ్లూ కలర్ లో మనకి మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల బటర్‌ఫ్లైస్ అనేవి వాటి అందమైన రంగులతో ఇంకా ఈ నేచర్ లో కలిసిపోతూ మనల్ని ఎంతో ఆశ్చర్యపడేలా చేశాయి. కానీ ఈ 88 అనే బటర్‌ఫ్లై మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. నాకు తెలిసి ఇలాంటి బటర్‌ఫ్లైని మీరు ఎప్పుడూ చూసుండరు. ఎందుకంటే ఇది మన కంటికి చాలా దూరంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రతుకుతుంది కాబట్టి. ఈ బటర్‌ఫ్లై మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో 88 అని కామెంట్ చేయండి. జైంట్ యాంట్ ఈటర్. చూడటానికి కూల్ గా కనిపిస్తున్న ఈ మ్యామల్ యొక్క నాలుక ఏకంగా 2 అడుగుల పొడవు వరకు ఉంటుంది. దీనికి పళ్ళు అనేవి ఉండవు. ఇవి కేవలం చీమల్ని, చెదపురుగుల్ని తింటూ బ్రతుకుతుంది. దీని పొడవాటి ముక్కు భాగం సహాయంతో ఇలాంటి చీమల మరియు చెదల పొట్టల్లో దాని ముక్కు భాగాన్ని పెట్టేసి అందులో ఉండే చీమల్ని, చెదపురుగుల్ని దాని నాలుక సహాయంతో ఇంత ఈజీగా తినేస్తుంది. అంతేకాదు ఇది నిమిషానికి 150 సార్లు దాన్ని నాలుకని లోపలికి బయటికి తీయగలుగుతుంది. మామూలుగా ఇది ఎవ్వరి జోలికి వెళ్ళదు. కానీ దీన్ని చంపుదామని వీటి శత్రువులు దీని దగ్గరికి వస్తే మాత్రం వాటి చేతుకున్న పొడవాటి గోళ్ల సహాయంతో వాటిని చాలా దారుణంగా ఎదిరించే శక్తి దీనికి ఉంటుంది. చివరికి ఇలాంటి జాగ్వార్ వంటి క్రూర మృగాలను కూడా ఎదిరించగలుగుతుంది. ఇంకా దీని కుడికాలికి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉండే మార్కింగ్స్ కూడా దూరం నుంచి చూస్తే అది ఒక సెపరేట్ యానిమల్ లాగా మనకి కనిపిస్తుంది. ఇది ఒకే ఒక పిల్లని కంటుంది. దానికి సంవత్సరం వయసు వచ్చేదాకా దాని వీపు పైన మోసుకుంటూ దాని బేబీని కాపాడుకుంటూ పెంచుతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రతికే ఈ మ్యామల్ని కూడా కొంతమంది ఒక పెట్ యానిమల్ గా పెంచేసుకుంటున్నారు. 3-toed స్లోత్. అమెజాన్ అడవుల్లో బ్రతికే ఈ స్లోత్స్ అనేవి ఎంత విచిత్రకరమైన మ్యామల్ అంటే ఇవి గంటకి కేవలం 0.24 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతుంటాయి. అలానే దీని రూపాన్ని చూసినా కూడా దీనికి చాలా బద్ధకం ఎక్కువ అన్నట్లుగానే మనకి కనిపిస్తుంది. అంతేకాదు ఇది రోజుకి సుమారు 20 గంటల సేపు వరకు నిద్రపోతుంది. ఇది చూడటానికి తలకిందులుగా ఉన్నట్లు మనకి కనిపిస్తున్నా కూడా ఇది 270 డిగ్రీల వరకు దాని తలని తిప్పగలుగుతుంది. అలానే ఈ మ్యామల్ చూడటానికి చాలా సైలెంట్ గా కనిపించినా కూడా దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఇది ఎవ్వరి జోలికి వెళ్ళదు. కానీ దీని జోలికి గనుక ఎవరైనా వస్తే దానికున్న పొడవాటి గోళ్ల సహాయంతో ఎలాంటి క్రూర మృగాన్నైనా ఎదిరించి దాడి చేసేస్తుంది. చివరికది మనుషులపై కూడా. ఈ మ్యామల్స్ అనేవి వాటి జీవితకాలం మొత్తం దాదాపు ఈ చెట్లపైనే గడపడానికి ఇష్టపడుతుంటాయి. అలానే ఇవి శాకాహారులు. ఆకుల్ని, పూలని ఇంకా పండ్లని తింటూ బ్రతుకుతుంటాయి. విచిత్రం ఏంటంటే వీటి మెటబాలిజం అనేది స్లోగా ఉండటం వల్ల ఇవి తినే ఆహారం జీర్ణం చేసుకోవటానికి కొన్ని వారాల వరకు సమయం పడుతుంది. ఇది చూడటానికి ఇంత బద్ధకంగా విచిత్రంగా ఉండటంతో కొంతమంది వీటిని ఒక పెట్ యానిమల్ గా పెంచుకోవటానికి కూడా ఇష్టపడుతున్నారు. మకావ్. ఆకుపచ్చని అమెజాన్ అడవుల్లో రంగురంగుల రెక్కలతో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి. అవే ఈ మకావ్ పక్షులు. ఇవి రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇలా అట్రాక్టివ్ కలర్స్ తో మనకి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వీటి రంగుల నుంచి మనం వీటి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి చాలా బలంగా బైట్ చేస్తాయి. ఈ అమెజాన్ లో బ్రతికే ఈ పక్షుల యొక్క ముక్కు భాగం చాలా బలంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా విసిగించినా లేదా భయపెట్టినా ఏ మాత్రం ఆలోచించకుండా మనపై దాడి చేసేస్తాయి. ఇంకా ఈ పక్షులు చాలా బలంగా కూడా అరవగలుగుతాయి. అంటే వీటి అరుపు సుమారు 100 డెసిబిల్స్ వరకు ఉంటుంది. కానీ వీటిని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటే అవి మనపై అంత అగ్రెసివ్ గా ఉండవు. ఇంకా అవి మనుషులు మాట్లాడుతున్నట్లుగా కూడా చిన్న చిన్న పదాలు మాట్లాడగలవు. అలానే మనం మ్యూజిక్ పెడితే ఎంజాయ్ కూడా చేస్తుంటాయి. వాటిని ప్రేమగా చూసుకుంటే మనతో కూడా అంతే ప్రేమగా మనలో కలిసిపోతుంటాయి. ఎక్కడో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రతికే ఈ పక్షులు ఇంత కలర్ఫుల్ గా అందంగా ఉండేసరికి ఈ పక్షులను కూడా చాలా మంది వాళ్ళ ఇళ్లలో పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు.
జైంట్ ఓటర్. చూడటానికి నార్మల్ గా కనిపించే ఈ మ్యామల్ అనేది ఎంతటి శక్తివంతమైందంటే ఇది ఏకంగా 20 అడుగుల పొడవున్న మొసల్ని కూడా చాలా ఈజీగా చంపి తినేస్తుంటాయి. ఇంకా వీటికి ఇంతటి బలమైన జాగ్వర్ వంటి క్రూర మృగాలు కూడా ఈ మ్యామల్స్ కి భయపడి పారిపోతుంటాయి. ఇవి చేసే ఎదురుదాడులు ఇంత భయంకరంగా ఉంటాయి కాబట్టి వీటికి మరో పేరుతో వాటర్ టైగర్స్ అని కూడా పిలుస్తుంటారు. బయట ఉండే టైగర్ ఎంత భయంకరంగా దాడి చేస్తుందో వీటి దాడి కూడా అంతే భయంకరంగా ఉంటుంది. వీటిలో ఉన్న ఐక్యమత్యం ఏంటంటే ఈ వాటర్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా గుంపులుగానే ఉంటాయి. ప్రతి గుంపుకి ఒక నాయకుడు ఉంటాడు. తనే తన గుంపును రక్షించుకుంటూ కాపాడుతుంటాడు. అమెజాన్ అడవుల్లో బ్రతికే ఈ మ్యామల్స్ అనేవి మంచి మాంసాహారులు. రోజుకి 3 కిలోల వరకు ఆహారాన్ని తినవలసి ఉంటుంది. అలా ఇవి చేపల్ని ఎక్కువగా తింటుంటాయి. తర్వాత తాబేళ్లని, క్రాబ్స్ ని, ఒక్కోసారి ఈ ముసలను కూడా చంపి తినేస్తుంటాయి. ఇంకా దొరికితే మనుషులపై కూడా దాడి చేసేస్తుంటాయి. వీటి వల్ల చాలా మంది గాయాలు పాలయ్యారు. చిన్నపిల్లలు మాత్రం వీటి దగ్గర అస్సలు ఉండకూడదు. విచిత్రం ఏంటంటే ఈ మ్యామల్ ఇంత భయంకరమైంది అని తెలిసినా కూడా కొంతమంది కూడా దీన్ని ఒక పెట్ యానిమల్ గా పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. టైటాన్ బీటిల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బీటిల్స్ లో ఒకటి. ఇది ఏకంగా 17 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఇంత భయంకరంగా కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఇది చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఈ బీటిల్ చాలా కూల్ గా ఉంటుంది. దీనికి ఏదైనా ప్రమాదం అనిపిస్తే ముందుగా గట్టిగా ఒక హిస్సింగ్ సౌండ్ అనేది చేస్తుంది. అప్పటికి వదలకపోతే అప్పుడు దాని బలమైన దవడలకి పని చెప్తుంది. దీనికున్న ఈ బలమైన దవడలతో మాంసాన్ని కూడా చీల్చేయగలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ బీటిల్స్ అనేవి తిండి తినటానికి అంతగా ఇష్టపడవు. ఎందుకంటే అవి లార్వా స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ చెట్ల సందుల్లో దాక్కుని కొన్ని సంవత్సరాల వరకు ఆ వుడ్ని తింటూ పెరిగి పెద్ద అవుతుంటాయి. భయంకరంగా కనిపించే ఈ బీటిల్స్ అనేవి మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. హర్పీ ఈగల్స్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈగల్ జాతుల్లో ఒకటి. ముఖ్యంగా దీని గ్రిప్పింగ్ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఏకంగా 500 PSI పవర్ వరకు దాని గ్రిప్పింగ్ పవర్ ని కలిగి ఉంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రతికే ఈ పక్షి చెట్లపైన బ్రతికే జంతువుల్ని తింటూ బ్రతుకుతుంది. అంటే స్లోత్స్ ని, మంకీస్ ని, వేరే పక్షుల్ని, అలానే జింక పిల్లల్ని, ఇంకా రోడెంట్స్ ని. ప్రశాంతంగా చెట్లపై బ్రతికే వీటిని సడన్ గా అటాక్ చేస్తూ చాలా దారుణంగా చంపి తినేస్తుంది. ఇంకా ఇది మనిషి చేతి ఎముకలను కూడా చాలా ఈజీగా విరిచేయగలుగుతుంది. ఈ హర్పీ ఈగల్స్ అనేవి 2 లేదా 3 సంవత్సరాలకి కేవలం 1 లేదా 2 ఎగ్స్ ని మాత్రమే పెడుతుంది. కానీ వాటిలో ఒక పిల్ల మాత్రమే బ్రతుకుతుంది. ఎందుకంటే ఈ గ్రద్దలు 2వ పిల్ల మీద అంత ప్రేమ చూపించవు. అందువల్లనే దాదాపుగా 2వ పిల్ల అనేది చనిపోతుంది. జాగ్వార్. ఈ అడవికి రాజు సింహం అనుకుంటే కానీ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి రాజు మాత్రం ఈ జాగ్వారే. ఎందుకంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బ్రతికే అత్యంత బలమైన జంతువు ఈ జాగ్వార్. సింహం, పులి తర్వాత ఇదే అతి పెద్ద పిల్లి జాతి. ఈ జాగ్వార్ ఎంతటి భయంకరమైన అగ్రశ్రేణి మాంసాహారుడంటే దీని ఆహార జాబితాలో ఏకంగా 85 రకాల జంతువులను వేటాడి చంపి తింటుంది. వాటిలో ముఖ్యంగా జింకల్ని, క్యాపిబారస్ ని, అడవి పందుల్ని, కోతుల్ని, అనకొండ పాముల్ని, ఇంకా ఈ మొసళ్ళని కూడా చాలా దారుణంగా చంపి తింటుంది. దీని బైట్ ఫోర్స్ అనేది ఎంత శక్తివంతమైందంటే ఇది నేరుగా జంతువుల యొక్క పుర్రెలను కూడా కొరికి చంపేయగలదు. అలానే చాలా తెలివిగా నిశ్శబ్దంగా మాటు వేసి వాటి ఎర్రపై సడన్ గా దాడి చేసి చంపి తినేస్తుంది. మామూలుగా ఈ జాగ్వార్లకి శత్రువులంటూ ఎవ్వరూ ఉంటారు. కానీ ఈ జాగ్వార్ కి ఇంకో జాగ్వారే ప్రధాన శత్రువు. అలానే మనుషులు కూడా. ఇవి వాటి నివాస ప్రాంతం కోసం లేదా ఆడ జాగ్వార్ కోసం ఈ మగ జాగ్వార్లు ఒకదాన్ని ఒకటి చాలా దారుణంగా కొట్టుకుంటాయి. ఈ పోరాటంలో ఒక్కసారి ఓడిపోయిన జాగ్వార్ చనిపోవటం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.